నిత్య జీవానికి మనం వారసులం కావాలి. నిత్య జీవానికి వారసులం కావాలంటే 2026 సంవత్సరాల క్రితము పరమును విడిచి దేవుడు మన కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎందుకొరకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా నశించిపోకుండా పరముకు చేర్చబడాలని అనే సంకల్పంలో మనందరినీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొంటే మన ఆత్మీయ స్థితి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడి వరకు ఆగిపోతుంది? ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ లోకంలో చాలా మంది నేను యేసును ప్రేమిస్తున్నా అని చెప్పడం చాలా సులువే. సంఘం ఆగిపోయేది ఇక్కడే. దేవుని ప్రేమిస్తున్నామా? దేవుని ఆజ్ఞలను గాయకొంటున్నామా? పాటలు పాడేవారు ఎక్కువైపోయారు, వాక్యం చెప్పేవారు ఎక్కువైపోతున్నారు. మన బైబిల్ అందరి చేతుల్లో ఉంటాయి, కానీ యేసు అడిగే ప్రశ్న ఇది కాదు. నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అంటున్నావా? ప్రియ దేవుని సంగమా, నీవు నా మాటకు విధేయుడు అవుతున్నావా అని దేవుడు అడుగుతుంటున్నాడు. నువ్వు విధేయత చూపించి నీ కొరకు ప్రాణం అర్పించినటువంటి ఆ క్రీస్తు కొరకు నీ జీవితాన్ని ఏ రీతిగా నువ్వు జీవిస్తున్నావు అనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యంలో మనం క్షుణ్ణంగా పరిశీలన చేస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొంటును అంటే బైబిల్ అదే చెప్తుంది మనకు. క్రియలు లేని విశ్వాసము మృతం. నీ జీవితంలో క్రియలు చూపెట్టాలి. అదే ప్రభు అయినటువంటి క్రీస్తు మనకు నేర్పిస్తున్నటువంటి ఆ భాష్యం. ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే భావోద్వేగం కాదు, ప్రేమ అంటే విధేయత. ఏంటి ప్రేమ అంటే? విధేయత. ప్రేమ అంటే క్రియలు. మరి దీంట్లో చూసినట్లయితే ప్రధాన సత్యము, యేసుని నమ్మడం చాలా మందికి ఉంటుంది. యేసుకు విధేయులుగా జీవించడం కొద్ది మందే జీవిస్తారు. యేసుకు విధేయులుగా జీవించాలంటే, యేసును దేవుని మాటకు విధేయత చూపించాలంటే ఏం చేయాలి అంటే, వాక్యము నీ జీవితంలో ఏది బోధించబడుతుందో ఆ వాక్య ప్రకారం నువ్వు జీవించినప్పుడు మాత్రమే దేవుడు నీ జీవితం ద్వారా మహిమ పరచబడతాడు. ఆజ్ఞలు పాటించడం, ఏ వాక్యం అయితే నీకు బోధిస్తుందో ఆ వాక్యమును క్రియల రూపంలో చూపించాలి. నిజమైన ప్రేమ అంటే చెప్పండి. నిజమైన ప్రేమ అంటే మొదటిది నమ్మకం, రెండవది విధేయత. నమ్మకము, విధేయత ఇది లేకపోతే క్రీస్తు మనలో లేడు. అంతే. నమ్మకము నిన్ను గుంపులో ఉంచుతుంది, కానీ విధేయత నిన్ను దేవుని దగ్గరకు చేరుస్తుంది.